నమస్కారం ఎస్ఎస్ఎస్ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నేడు జరిగే జనజాతర సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన డీసీసీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ. కేంద్రంలో మోదీ ప్రభుత్వంతోనే దేశ అభివృద్ధి జరుగుతుందన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి. వీడవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి డీసీఎం వ్యాన్ దగ్ధం. చల్లూరు గ్రామంలో సొంత ఖర్చులతో రిఫ్రిజిరేటర్ ఏర్పాటు చేసి చలివేంద్రం ద్వారా బాటసారుల దాహార్తిని తీర్చుతున్న నజీరుద్దీన్. జమ్మికుంటలో నేడు జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరిన మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి కాంగ్రెస్ కౌన్సిలర్లు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు మద్దతుగా జమ్మికుంట ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న జనజాతర సభకు ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. జమ్మికుంటలో కాలేజీ మైదానం సభ ఏర్పాట్లను హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఓడతల ప్రణవ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోదీ చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలి. 10 సంవత్సరాల నుండి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తులు గుంజుకుంటుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వమే కదా దేశ సంపదను దోచుకుంటూ అదానికి అప్పజెప్పారు. మోదీ 10 సంవత్సరాల నుండి దేశంలో అవినీతితో నింపి మళ్లీ ఓటు వేయమని అడుగుతున్నారు. ఇక్కడ గెలిచిన వ్యక్తి కూడా 5 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజలకు చేసిందేమీ లేదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. కరీంనగర్ వచ్చిన కేటీఆర్ ఓటమి భయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ అహంకారంతోనే ప్రజలు మిమ్మల్ని గద్దె దింపారు. అయినా ఇంకా బుద్ధి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్రరావు నీకంటే ముందు నుండి రాజకీయాల్లో ఉన్నారు, అది తెలుసుకో కేటీఆర్ అని అన్నారు. 2004లో చొప్పదండి నియోజకవర్గం నుండి పోటీ చేయమని చెప్పి రాజేంద్రరావుకి బీ ఫామ్ ఇవ్వకుండా మోసం చేసింది మీ నాన్న కేసీఆర్ అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఓటమి భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరే అని చాలా నియోజకవర్గాల్లో బలహీన వ్యక్తులకు బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చి బీజేపీ గెలుపు కోసం పనిచేస్తుంది. దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ప్రచార భాగంలో హుజురాబాద్లో జనజాతర నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మోడీ చేస్తున్నటువంటి అవినీతి పాలన మీద ఆయన ఏదైతే 2014లో అవినీతిని అంతమొందిస్తా, అధిక ధరలను ఆకాశాన్నంటిన అధిక ధరలను భూమి మీదకి తీసుకొస్తా, నాకు 50 రోజుల టైం ఇవ్వమని చెప్పినాడు. 50 రోజుల టైం కాదు కదా, 10 సంవత్సరాల టైం ఇచ్చినాడు. ఏమాత్రమన్నా ఈరోజు మనం చూస్తూ ఉంటే ధరలు ఆకాశం పైకే పోయినాయి కానీ నేల మీదికి రాలేదు. ఏ విధంగా చూసుకున్నా కూడా పెట్రోల్ డీజిల్ ధరలే కానీ, నిత్యావసర వస్తువుల ధరలే కానీ, ఇతర గ్యాస్ ధరలే కానీ ఏ దాంట్లో కూడా తగ్గడం కాక పెరగడం జరిగింది. మరి ఏ విధంగా మోడీ పాలన ఉన్నది? మరి మోడీ అవినీతిని అంతం చేస్తా అన్నాడు. ఆయన అవినీతి గుజరాత్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే గుజరాత్ బేసిన్లో ఆయిల్ పడ్డది, పెట్రోల్ పడ్డదని 20,000 కోట్ల రూపాయలు నొక్కేసినటువంటి గనుడు ఆయన. మరి ఈరోజు నానా విధాలుగా కాంగ్రెస్ పార్టీని తాలిబొట్లు అమ్ముకోవాల్సి వస్తుంది. మరి ఆలి విలువ తెలియని ఆయనకు తాలి విలువ ఏం తెలుస్తుందని నేను అడుగుతా ఉన్నా. మరి ఈరోజు కాంగ్రెస్ వస్తే ప్రతి ఒక్కరి ఆస్తులు లాక్కుంటుంది అంటున్నారు. భారతదేశపు ఆస్తిని ఈరోజు అదానికి, అంబానీకి అంటగట్టినటువంటి ఆయన మోడీ గారు. మరి ఈరోజు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఆయనకు. అవినీతిని అంతమొందిస్తా అని ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినావు.
సిబిఐని, ఈడీని, ఐటీని దగ్గర పెట్టుకొని నీకు అనుగుణంగా లేని వాళ్ళను జైల్లో వేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు అవినీతి బాహాటంగా సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లు, ఎలక్టోరల్ బాండ్స్ లోపల పేర్లు బయట పెట్టమన్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టలేదు కాక 3 వారాల టైం లోపల మరికొద్ది టైం ఇవ్వండి జూన్ తర్వాత అన్నాడు. మరి ఈరోజు ఎన్నికల బాండ్లు ఎవరెవరు తీసుకున్నారు? అర్హులు కానోళ్ళు, ఎన్నికల బాండ్లు కొనరాదన్నోళ్ళు కూడా ఈరోజు ఎన్నికల బాండ్లు తీసుకొని 3 సంవత్సరాల కంపెనీ యొక్క వయసు ఉంటే తీసుకోవాలి. కానీ అది లేకుండా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీఆర్ఎస్ బాండ్లను కొన్నది 3 సంవత్సరం లోపు ఉన్నటువంటి కంపెనీలు. 20 కంపెనీలు ఆ విధంగా ఉన్నాయి. ఇది అవినీతి కాదా అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే శరత్ చంద్రారెడ్డి లాంటి వాళ్ళు లిక్కర్ స్కామ్లో పడితే 500 కోట్లు కడితే కానీ బెయిల్ రాలేదు. అంటే క్విడ్ ప్రోకో. మెగా కృష్ణారెడ్డి 900 కోట్లు కడితే కానీ ఆయనకు అండర్ గ్రౌండ్ టన్నెల్ పనులు రాలేదు. మరి డిఎల్ఎఫ్ సంస్థ ఇంకా కొన్ని సంస్థలు ఏదైతే కప్పం కట్టందే వాళ్లకు కేసులు మాఫీ కాలేదు. ఇది ఈయన నేర్పినటువంటి అవినీతి నిర్మూలన. అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తి ఈరోజు దయ్యాలు మంత్రాలను వల్లించినట్టు మోడీ గారు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో చూస్తే కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ లక్ష్యంగా కొనసాగుతోందని, 10 ఏళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో అనేక ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయని, సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులను బీజేపీ శ్రేణులు నేరుగా కలిసి మోదీ ప్రభుత్వానికి జరగబోయే ఎన్నికల్లో మద్దతుగా అండగా నిలిచేలా తగిన కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఇల్లందకుంట మండలంలో లాభార్థి సంపర్క్ అభియాన్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముందుగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని లబ్ధి పొందిన పలువురిని కలుసుకుని మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా 2014 నుండి బీజేపీ మోదీ ప్రభుత్వం భారతదేశం అభివృద్ధి చెందడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ప్రధానంగా పేదలు, యువత, రైతులు, మహిళలు అభివృద్ధి చెందే విధంగా బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యంగా విశ్వగురువుగా దేశాన్ని మార్చడానికి మోదీ ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన కింద 80 కోట్ల భారతీయులకు ఉచిత రేషన్ పంపిణీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్లకు పైగా పేదలకు పక్కా ఇళ్లు, జల్ జీవన్ మిషన్ ద్వారా 14 కోట్ల పైగా ఇళ్లులకు నల్లా నీరు, 100% ఇళ్లులకు విద్యుత్ సరఫరా, ప్రధానమంత్రి స్వనిధి యువజన స్వనిధి యోజన కింద 53 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణ వితరణ, 50 కోట్ల కంటే ఎక్కువ జన్ధన్ ఖాతాలను తెరవడంతో బ్యాంకింగ్ వ్యవస్థకు పేదలను అనుసంధానం చేయడం, ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి ద్వారా 11.8 కోట్ల రూపాయలకు పైగా రైతులకు 2.8 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సాయం, 10 కోట్లకు పైగా ఉచిత ఎల్పీజీ కలెక్షన్లు, అలాగే 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్ కింద 55 కోట్ల లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు ఆరోగ్య రక్షణ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ అంత్యోదయ మూల సూత్రంతోనే అమల్లోకి వచ్చాయన్నారు. అలాగే భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా డిజిటల్ లావాదేవీలో నెంబర్ 1గా నిలిచిందన్నారు. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370, అయోధ్య రామ మందిరం, మహిళలకు 33% రిజర్వేషన్, ట్రిపుల్ తలాక్ రద్దు, డిజిటల్ కరెన్సీ, కరోనా వ్యాక్సిన్, చంద్రయాన్ 3, G20 శిఖరాగ్ర సమావేశాల సక్సెస్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్, వందే భారత్ రైళ్లు, నేషనల్ హైవేలు, గ్రామీణ రహదారుల అభివృద్ధి, వన్ నేషన్ వన్ రేషన్ లాంటి అనేక పనులు మోదీ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడతాయన్నారు. 2014 కంటే ముందు, ఆ తర్వాత అనే విధంగా భారతదేశం మారిందని, మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు, పాలన విధానాలతో దేశం బలమైన శక్తిగా అవతరించిందన్నారు. మోదీ ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు ప్రజలందరికీ గ్యారంటీ పథకాలుగా మారాయన్నారు. అందుకోసమే మోదీ గ్యారంటీతో ప్రజల వద్దకు వెళ్లడం జరుగుతోందని, త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులంతా అండగా మద్దతుగా నిలవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, హుజరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు బైరెడ్డి రమణారెడ్డి, ఆర్ఎల్లి శ్రీనివాస్, ఉప్పుల శ్రీనివాస్, అంతం ఎల్లారెడ్డి, ఎండి షఫీ, గుత్తికొండ రాంబాబు, జంగం సమ్మయ్య, మహేందర్, మద్దూరి మల్లేష్, రాజ్ కుమార్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో
పర్యటించి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మే 11న జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఈరోజు పార్టీ నాయకులు కార్యకర్తల్ని ప్రజల్ని ఇల్లందుకుంట మండలంలో కలవడం జరిగింది. సందర్భంగా రేపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేపు జమ్మికుంటకు పర్యటనకు వస్తారని తెలిసింది. మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీల పేరు మీద 420 గ్యారెంటీలు ఇచ్చి ఓట్లు దండుకొని 100 రోజుల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చి వాటిని ఏ హామీని కూడా నెరవేర్చకుండా ఇవాళ ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది. రైతులందరికీ కూడా 2 లక్షల రుణం చేస్తా అని చెప్పి, అదేవిధంగా రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తా అని చెప్పి, క్వింటాల్కి వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి, కౌలు రైతులకు కూడా రైతు భరోసా వారికి కూడా కల్పిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి, అంతేకాదు తాలు తరుగు లేకుండా మేము కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలో కూడా ఇవాళ 5 నుంచి 10 కిలోల తరుగు లేకుండా ఎక్కడైనా కొనుగోలు చేస్తుర్రా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కాంగ్రెస్ నాయకుల మీద ఉన్నది. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గెలిపించడం కోసం ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ఓడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కలిసి పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున రేపు మధ్యాహ్నం 2 గంటలకు జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ కలదు. జమ్మికుంట పట్టణంతో పాటు హుజరాబాద్ నియోజకవర్గం నుండి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలను కోరడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు మొంగని వీరన్న, మారేపల్లి భిక్షుపతి, మేడిపల్లి రవీందర్, ఎలగంతుల స్వరూప, శ్రీహరి, పొన్నగంటి సారంగం, పొన్నగంటి రామ్మూర్తి, బిట్ల కళావతి, మోహన్, కుతాడి రాజయ్య, దేశిని రాధ, సదానందం, గులి పులమ్మ మొగిలి, రవికంటి రాజు తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా మంగళవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు జమ్మికుంట పట్టణంలో కాలేజీ గ్రౌండ్లో గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భారీ బహిరంగ సభ ఉంది. మరి ఈ సభకు జమ్మికుంట పట్టణంలో మరియు పరిసర ప్రాంతాలకు వెళ్ళి అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, మరి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో, ప్రణయ్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా పెద్ద ఎత్తున మరి ఇక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా వెలిచాల రాజేందర్రావు గారిని గెలిపించాలని ఒక తాటిపై కాంగ్రెస్ నేతలు అందరూ వచ్చి ప్రజలందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షిస్తూ మరి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కావున ఈ ప్రాంతంకి వెళ్ళి అందరూ కూడా ఎక్కడికక్కడ మధ్యాహ్నం 2 గంటలకు రేపు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాము. జమ్మికుంట కాలేజ్ గ్రౌండ్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వెలిచాల రాజేందర్ గారు మరి మన కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా మరి నిర్ణయించడం జరిగింది. మరి ఎన్నికల్లో భాగంగా రేపు జమ్మికుంట కాలేజీ గ్రౌండ్లో ఎన్నికల ప్రచారానికి వస్తున్న సందర్భంలో మరి జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మరియు మండల పరిధి హుజరాబాద్ నియోజకవర్గ స్థాయిలో కూడా అందరూ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాంకు వచ్చి మరి విజయవంతం చేయాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ
నాయకులను, కార్యకర్తలను, మహిళా సోదర సోదరీమణులను, అభిమానులను అందరినీ కూడా మేము కోరుతా ఉన్నాము. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చాడ రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ప్రణవ్ సమక్షంలో చేరారు. వీడవంక మండలంలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన చాడ రాజేందర్ రెడ్డి గత తెలంగాణ ఉద్యమం నుండి అహర్నిశలు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి. ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరి వెంట వల్బాపూర్ మాజీ సర్పంచ్ ఎక్కటి రఘుపాల్ రెడ్డి, ఎంపీటీసీ జీడి దేవేందర్, పోరెడ్డి తిరుపతి రెడ్డి, కాల్వల సదాశివరెడ్డి, గట్టయ్య, కామిడి శ్రీపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జమికుంటలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వస్తున్నందున బహిరంగ సభను విజయవంతం చేయాలని నియోజకవర్గంలోని ప్రజలను, రైతులను, మహిళలను, కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమరెడ్డి కోరారు. వచ్చే నెల మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి జరగబోతున్నాయి. దేశాన్ని కూలగొట్టే ప్రధాని మోదీ ప్రభుత్వం, మంత్రివర్గం అదానీ, అంబానీ దేశ సంపదను కొల్లగొట్టి బీజేపీ ప్రభుత్వాలని గద్దెదించాలని దేశ ప్రజలను కోరుతున్నాం. రాహుల్ గాంధీ పాదయాత్రతో దేశ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇక్కడి అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నికల్లో ఓడించి ఎలా బొందపెట్టారో బీజేపీ ప్రభుత్వానికి దేశ ప్రజలు ఈ బీజేపీ పాలన వద్దు అని ఓటు హక్కు ద్వారా బొంద పెడతారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు సరైన ఎంపీ అభ్యర్థులే లేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ నుండి 15 ఎంపీ సీట్లు బహుమతిగా ఇస్తామని రేపు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి జమ్మికుంటలో జరగబోయే బహిరంగ సభలో పాల్గొంటారని, ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు, నిరుద్యోగులకు వరాల జల్లు కురిపిస్తారని, రేపు జరగబోయే సభకు 50,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా హాజరవుతారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు, మజ్జిగ, కూలర్లు సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కసుబోజుల వెంకన్న, దిడ్డి రాము, సలీం, శ్రీనివాస్, నాగేంద్ర, సజ్జు, దీక్షిత్, రామకృష్ణ, వినోద్ తదితరులు పాల్గొన్నారు. రేపు జమ్మికుంట పట్టణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. పార్లమెంట్ అభ్యర్థి అయోధ్యకు తీసుకుపోయింది తప్ప ఇక్కడ ఉన్న సీతారామ గుడి ఉన్నది, అపరాబాద్ భద్రాది, మరి ఇంత పెద్ద గుడి ఉన్నా కూడా ఒక ఇటుక పెండ కాదు, రూపాయి పైసా కూడా ఇక్కడ గుడికి రాకుండా ఇక్కడ ఏం చేయకుండా ఉండి, మరి అలాంటి వ్యక్తికి మరి ఇప్పుడు ప్రజాపాలన మాకు ముఖ్యమంత్రి గారు అభ్యర్థి పెట్టినటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి పోటీ జరుగుతున్నది. మరి మధ్యలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి వినోద్ రావు గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యధికంగా దోపిడీ చేసిన కుటుంబంలో రెండవ కుటుంబం బోయినపల్లి కుటుంబం, వినోదరావు గారి కుటుంబమే. వాళ్ళు మొత్తం ఇది ఎవరు మాట్లాడతలేరు, దాని గురించి ఎవరు తీస్తలేరు. మొత్తం ప్రతిమ ఎస్టేట్ మీద, ప్రతిమ కన్స్ట్రక్షన్ పేరు మీద వేల కోట్లాది రూపాయల కాంట్రాక్టులు వేసి కాళేశ్వరంలో బినామీ పేర్ల మీద చేసి 300-400 కోట్ల రూపాయల వర్కులు చేసింది అసలు ప్రతిమ కంపెనీ వాళ్ళే. కానీ బినామీ వేరే నవయుగనో ఇంకో యుగనో ఆ యుగనో పేరు పెట్టి, కానీ వెలికి రాకుండా ఏం పచ్చని ఎంత మంచోడు, యా 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 అనుకుంటా ఓట్లాడుకుంటూ ప్రజలను, కార్యకర్తలను మభ్యపెట్టుకుంటూ గత 5-6 ఏళ్ళకెళ్ళి ఏం చేయలే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉండికుండా. ఆ వ్యక్తి మరి మా వ్యక్తి 6 అడుగుల పిల్లాడు ఉన్నాడు. పార్లమెంటు నియోజకవర్గంలో ఫస్ట్ మీటింగ్ మన ఎన్నికల ప్రచారం జమ్మికుంటను హుజరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ఈ ప్రాంత హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు అదృష్టంగా భావిస్తాం. మా కార్యకర్తలు కూడా అందరం, మేము నాయకులు కూడా అదే సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి. ఇది ఇండస్ట్రియల్ ఏరియా కానీ, కారిడార్ కానీ, ఇక్కడ ఏదోటి ఆయన దృష్టి తీసుకుపోయినాం. మళ్ళీ రేపు ఆయన అనుమతి చేపించే బాధ అడుగుతాం. ఇక్కడ రానున్న రోజుల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండి మొత్తం చిప్పలు ఇచ్చి కాలి చిప్ప ఇచ్చిపోయారు. హరీష్ రావు బాగా ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన వల్లనే రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణలో ఆర్థిక మంత్రి ఉండి మొన్న మా ఏం కాల్ చేసిన డబ్బా అప్పచెప్పి తాళం చెల్లి మొత్తం నాకు ఇక్కడెక్కడ దోపిడీ చేసిన హరీష్ రావు కూడా ఇష్టం ఉన్నట్టు ఆయన స్థాయి తగ్గించుకున్నాడు. ఇక్కడికి వచ్చే ట్రబుల్ షూటర్ 0 షూటర్ అండి. నిన్నే బై ఎలక్షన్ వచ్చి ఆయన వాల్యూ లేదు కదా. ఆయన వాల్యూ లేని మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తప్పకుండా హుజరాబాద్ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి ఉన్నది. తప్పకుండా ఇక్కడ ఐటీ కారిడారా, ఇండస్ట్రియల్ కారిడారా, విద్యనా, అన్ని రకాల ఏదో ప్రామిస్ చేయించుకుంటాం. ఇక్కడ తీసుకొస్తాం రానున్న రోజులు.
వీడవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివార్లో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో డీసీఎం వ్యాన్ దగ్ధమైంది. వరంగల్ జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వీడవంక మండలంలోని బ్రాహ్మణపల్లిలో గల ఓ రైతు వద్ద నుండి గడ్డిని కొనుగోలు చేసి దానిలో తీసుకెళ్లేందుకు డీసీఎం వ్యాను బ్రాహ్మణపల్లి మీదుగా వెళుతూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగలడంతో నిప్పురవ్వ పడి గడ్డి వాముతో వెళుతున్న డీసీఎం వ్యాన్పై పడింది. దీంతో వ్యాన్తో అంటుకోగా ఫైర్ ఇంజిన్ సిబ్బందికి తెలియజేయడంతో సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. దాదాపు 70% వరకు వ్యాన్ పూర్తిగా కాలిపోయిందని బాధితులు తెలిపారు. మా చిట్యాల మండలం జూగల్ గ్రామం భావనపల్లి నుంచి గడ్డి పట్టుకొని ఆవుల గడ్డి పట్టుకపోతా అంటే అనుకోకుండా విద్యుత్ తీగలు తాగి డీసీఎం వ్యాన్ తగలబడింది. రైల్వేషన్ బండి నెంబర్ TS 12UD TS 12UD 1470. ఎవరికి ఏం ప్రాణహాని ఏం జరగలేదు. గ్రామంలో ఒక వ్యాన్లో గడ్డి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగిందని మాకు సమాచారం రావడంతో వెంటనే ఇక్కడికి సంఘటన స్థలానికి వచ్చి వాటర్తో మంటలను చల్లార్చుతున్నాం. టైర్లు కానీ వాహనం యొక్క మిగతా పార్ట్స్ కానీ చల్లార్పినాం. గడ్డి కూడా చల్లారుతున్నాం. ఇంకా పూర్తిగా చల్లార్పిన తర్వాత పూర్తి వివరాలు తెలుసుకొని మేము వెళ్తాము. ఇప్పుడు అంది ప్రాసెస్ జరుగుతున్నది చల్లార్పుడు. వేసవి తాపం తీర్చడానికి సేవా తత్పరుడు తన సొంత ఖర్చులతో రిఫ్రిజిరేటర్ ఏర్పాటు చేసి చలివేంద్రం చల్లూరు గ్రామంలో ప్రారంభించారు. మండే ఎండలను దాహానికి తల్లడిల్లుతున్న వాహనదారులను ప్రజలను దృష్టిలో పెట్టుకుని మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన మొహమ్మద్ నజీరుద్దీన్ తన సొంత ఖర్చులతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవా తత్పరతను చాటుకున్నాడు. సోమవారం ముస్లిం మైనారిటీల గ్రామ ప్రజల సమక్షంలో నజీరుద్దీన్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నజీరుద్దీన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం మునుపెన్నడూ లేని విధంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయని, ఆయా పనుల మీద బయటకు వెడుతున్న వాహనదారులు ప్రజలకు ఉచితంగా చల్లటి నీటిని అందజేయాలనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చలివేంద్రం ద్వారా 24 గంటలు సేవలు అందించడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు ఇమాం ముంతాసేం అలాం, అలాగే జుబైర్ అన్సారీ, ఫజీఉద్దీన్, మునీరుద్దీన్, షరీఫ్ ఉద్దీన్, జమీల్, జిలానీభాయ్, మోసిన్, ముస్తాక్, మాజీ సర్పంచ్ జక్కు నారాయణ, సురేందర్ రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ చల్లూరు 4 ఊర్లకు సెంటర్ కాబట్టి ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి దాత నసీరుద్దీన్ గారు, మరి ఆయనకు ఈ ఆలోచన చల్లూరు తరఫున కృతజ్ఞతలు. మరియు దీన్ని నీటిని అట్టిగా వృధా చేయకుండా వాడుకోండి. చల్లటి నీరు మనందరికీ అక్కడికి వచ్చే నీరు కాబట్టి మంచిగా వాడండి. सीज़न को देखते हुए जैसा कि इधर का अभी टेम्परेचर हाई होते जा रहा है और इस गर्मी में भी लोगों को सबसे ज़्यादा अगर किसी चीज़ की ज़रूरत है वो है पानी। और ये पानी ऐसे जगह इंतज़ाम किया गया है जहां बस हमेशा जमीकुंटा टू करीमनगर जो बस जाती आती है वो इसी जगह रुकती है और आदमी रुकते ही पहले तलाशता है पानी। ప్రజలకు సేవ కొరకు అంటే దూపా ఎప్పుడైనా కానీ ఇక్కడ దాదాపు 4-5 ఊళ్ళలో ఇక్కడ బస్టాండ్ వాళ్ళు ఉంటారు. అందరూ వాళ్ళకు చలివేంద్రం ఏర్పాటు చేసి కాబట్టి వాళ్ళకు దూపా గురించి ఎప్పుడైనా హోటల్లో పోకుండా ఎక్కడో పోకుండా ఇక్కడ చలివేంద్రం ఉన్నాయి కాబట్టి ఇక్కడ వినియోగించుకోవాలి. మరియు వీడవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మృతుడు కుటుంబానికి కొమ్మిడి రాకేష్ రెడ్డి బియ్యం అందజేశారు. వీడవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎల్బాకా బ్రహ్మచారి బుర్రకథ యక్షగాన తబలా వాయిద్యకారుడు హఠాన్మరణం చెందగా ఈ విషయాన్ని తెలుసుకున్న అతిథి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి తన అనుచరులను పంపించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి, రాకేష్ రెడ్డి, యువ సైన్యం వ్యవస్థాపకులు పోతరవేన సతీష్, మద్దుల ప్రశాంత్, కాసనగొట్టు కరుణాకర్, విద్యాసాగర్, గోనెల సమ్మన్న, కిరణ్ రామస్వామి, రవీంద్రచారి, శంకరాచారి, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డిపల్లిలో బొమ్మాయి అటువంటి మొన్న 7 రోజుల కింద చనిపోయింది. పాప ఆయన బీదస్తుడు. నరసింహపురం చెందిన రాకేష్ రెడ్డి గారికి ఈ ముచ్చట తెలియగానే ఆయన సేవంతు ఒక 50 కిలోల బియ్యం
ఇలా కుటుంబానికి పంపించి ఆర్థికంగా సాయం చేసిందని మల్లెపల్లి సర్పంచ్ మాజీ సర్పంచ్ని మా ఊళ్ళో గ్రామస్తులు కొంతమంది ఆయనకు చెప్పగానే ఆయన తీసుకొచ్చి మాకు ఇచ్చాడు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి బహిరంగ సభ విజయవంతం చేయాలని ఎండీ సాబ్ హుస్సేన్ కోరారు. ఈ నెల 30వ తేదీ మంగళవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓడతల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతోంది. పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్, చొప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ ఆయా విభాగాల బాధ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త తన బాధ్యతగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా కృషి చేస్తూ ఈ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎండీ సాహిబ్ హుస్సేన్ పిలుపునిచ్చారు. రేపు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట డిగ్రీ కాలేజ్ మైదానంలోకి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వస్తున్నారు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో మన జమ్మికుంటకు వస్తున్న శుభ సందర్భంగా మన వీణవంక మండలం నుంచి అత్యధిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, ప్రజాప్రతినిధులు తరలి వెళ్ళి ముఖ్యమంత్రి గారి యొక్క సందేశాన్ని విని గ్రామాన వారి యొక్క సందేశాన్ని చేరవలసిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉంది. మరీ ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఏదైతే మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు వాగ్దానాలు నెరవేర్చారో వాటిలో 4 వాగ్దానాలు ఇప్పటికే నెరవేర్చడం జరిగింది. మిగతా 2 రుణమాఫీ 15th ఆగస్టు వరకు మాఫీ చేస్తానని పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. దాని యొక్క సారాంశం ఇంకా మిగతా కార్యక్రమాలు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడానికి ఇక్కడ మన వెలిచాల రాజేందర్ రావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దయచేసి రేపటి బహిరంగ సభకు భారీ ఎత్తున వీణవంక మండలం నుంచి కార్యకర్తలు తరలి రావాలని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నేడు జరిగే జనజాతర సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన డీసీసీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ. కేంద్రంలో మోదీ ప్రభుత్వంతోనే దేశ అభివృద్ధి జరుగుతుందన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి. వీణవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి డీసీఎం వ్యాన్ దగ్ధం. చల్లూరు గ్రామంలో సొంత ఖర్చులతో రిఫ్రిజిరేటర్ ఏర్పాటు చేసి చలివేంద్రం ద్వారా బాటసారుల దాహార్తిని తీర్చుతున్న నజీరుద్దీన్. జమ్మికుంటలో నేడు జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరిన మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మిటి సమ్మిరెడ్డి కాంగ్రెస్ కౌన్సిలర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.